గత ప్రభుత్వం మన విశ్వాసాన్ని దెబ్బతీసిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై ఆయన సంచలన ట్వీట్ చేశారు. తిరుమల కేవలం ఆలయం కాదని భక్తికి మూలమని, ప్రగాఢ విశ్వాసంతో అక్కడికి వెళ్తామని ఆయన చెప్పారు. సామాన్యుడి నుంచి భారత రాష్ట్రపతి, ప్రధాని, ప్రధాన న్యాయమూర్తి, అత్యున్నత రాజ్యాంగ ప్రముఖులు, పరిశ్రమల దిగ్గజాలు, క్రీడాకారులు, కళాకారులు, సాహిత్య ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. కానీ గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. మన భక్తికి వైసీపీ నాయకులు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక, పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ శాండర్స్, ఎర్రచందనం స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది. గత 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా, అంటే ఇది మీ దృష్టికి తీసుకురావడానికి, పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,60,000 దొంగలు ఉన్నాయి, ఎర్రచందనం దొంగలు. అంటే కనీసం 2 దొంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 6 సంవత్సరాల్లో 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు. సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే, యాజ్ ఆన్ నౌ మార్కెట్లో ఇప్పుడున్న 40 లక్షల టన్ను అనుకుంటే, మెట్రిక్ టన్ను అనుకుంటే దాదాపు 2,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది.